జోష్ ఎక్కడ, కన్సిస్టెన్సీ ఎక్కడ? ఓకేం కాదు. మనకు తెలుసు కన్సిస్టెన్సీ అనేది టాలీవుడ్ హీరోస్ కి చాలా మిస్ అవుతుందని. టైర్ వన్ కాదు, టోటల్ టాలీవుడ్ హీరోసే. ఎందుకంటే ఒకప్పుడు కన్సిస్టెన్సీ లైక్ టైర్ వన్ తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ 7 మూవీస్ హిట్, మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మ్యాన్, ఎస్విఎస్సి హిట్. తర్వాత అంటే అల్లు అర్జున్ అనుకోండి కన్సిస్టెంట్ గా మంచి ప్రోడక్ట్ డెలివర్ చేశాడు. ఈవెన్ ప్రభాస్ కూడా మిర్చి, బాహుబలి 1, 2 అండ్ ఆల్సో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, అఫ్ కోర్స్ సలార్ కల్కి కూడా 2 హిట్లు అయినా, తర్వాత ఫట్లు అయినా అనుకోండి. ఎన్టీఆర్ ఆఫ్టర్ కంబ్యాక్ టెంపర్, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత కంటిన్యూగా 6 హిట్స్ కొట్టాడు. రామ్ చరణ్ అనుకోండి మనకు తెలిసి ఎప్పుడప్పుడు బ్రేక్ పడుతుంటది 2 హిట్ల తర్వాత ఒక ఫట్. అండ్ ఆల్సో ఇంకా అంతే, వీళ్ళ వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఆఫ్టర్ కరోనా చాలా దెబ్బడ్డాయి. ఓకే, అల్లు అర్జున్ ఒక్కడిని ఎక్స్క్లూడ్ చేస్తే పుష్ప 1, 2 అంటే అలవైకుంఠపురంలో పుష్ప 1, 2 హిట్ అయ్యాయి. అది ఈ టైంలో అసలు చాలా కష్టం, కానీ అల్లు అర్జున్ డెలివర్ చేశాడు. అందుకే నెంబర్ 1 హీరోగా రన్ అవుతున్నది ఆయన కెరీర్. ప్రభాస్ ఒక సలార్ కాల్కి పక్కన పెడితే బాహుబలి 2 తర్వాత సాహో ఫట్, రాధేశ్యాం ఫట్, ఆదిపురుష్ ఫట్, సలార్ కల్కి హిట్, మళ్ళా రాజా సాబు మళ్ళీ ట్రాక్ లోకి వస్తున్నాడు. ఓకే, ఫౌజీ ఒకటి కొంచెం కొంచెం లైక్ ప్రామిసింగ్ ప్రోడక్ట్ లా ఉంది. అండ్ రామ్ చరణ్ తెలిసిందే, ఒక హిట్ ఒక ఫట్, ఒక హిట్ ఒక ఫట్. మహేష్ బాబు మళ్ళీ ఎస్విపి, గుంటూరు కారం ఇవి ఫట్ అయినాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక హిట్ ఒకటి 2 ఫట్ కొడతాడు. సో ఎట్ ప్రెసెంట్ అయితే సీనియర్ హీరోస్ కూడా, నాగార్జున ఎప్పుడు సినిమాలు తీస్తున్నారో తెలియట్లేదు, వెంకిమామ్ ఒక్కడు కన్సిస్టెంట్ గా కొంచెం హిట్లు కొట్టుకుంటూ పోతుండు, బాలేబాబు అంతే ఒక హిట్ ఒక ఫట్ పడుతుంది. అండ్ బాస్ కూడా ఒక హిట్ ఒక ఫట్, ఒక హిట్ ఒక ఫట్. ఒక కన్సిస్టెన్సీ అనేది ఈవెన్ టైర్ 2 హీరోస్ లో కూడా మిస్ అవుతుంది, నాని పక్కన పెడితే. నాకైతే నెక్స్ట్ కంటిన్యూస్ 2 హిట్స్ పడతాయా పడయా అనేది కొందరి డౌట్ ఉంది, అంటే కొందరి హీరోస్ పైన. ఎవరిపైన నమ్మకం ఉంది, ఎవరిది అసలు ఛాన్స్ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రభాస్, ఫౌజీ, స్పిరిట్. ఫౌజీ ఇయర్ వస్తుంది అంటున్నారు కానీ డౌటే. ఓకే, లెట్ ఇట్ టేక్ ఫౌజీ, స్పిరిట్. ఫౌజీ, స్పిరిట్. స్పిరిట్ ఓకే నాకు నమ్మకం ఉంది, కానీ ఫౌజీ అటు ఇటు. హిట్ అయితే మంచి చాలా దురంధర్ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది, ఎందుకంటే ఆ ఆర్మీ బ్యాక్ డ్రాప్, ఆ ఎమోషన్ కాబట్టి ప్లాట్. ఫట్ అయితే మాత్రం ఘోరంగా ఫట్ అయింది. అసలు ఊహించుకోలేము ఆ నంబర్స్ ఆ రేంజ్ లో వస్తాయి, ఎందుకంటే హస్సల్ అయిపోయి సినిమాకి. అండ్ మహేష్ బాబు వారణాసి హిట్ అయినా దాని తర్వాత ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నాకు వంగాతో తీసినా కూడా కొంచెం డౌటే కొడుతుంది. లెట్స్ సి. తర్వాత డ్రాగన్ అండ్ ఆల్సో గాడ్ ఆఫ్ వార్. డ్రాగన్ ఓకే ఓకే ఓకే, కానీ గాడ్ ఆఫ్ వార్ నాకు గురూజీ పైన ఎట్ ప్రెసెంట్, నేను గురూజీకి పెద్ద ఫ్యాన్, కానీ ఇప్పుడున్న ఫామ్ కి ఓకే ఆయనకు మైథాలజీ బాగా తెలుసు అని అనుకున్నా కూడా ఇప్పుడున్న ఫామ్ కి ఆ పాన్ ఇండియా appeal కి ఆయన రీచ్ అవుతాడా అనేది పెద్ద డౌటే. అండ్ రామ్ చరణ్ రంగస్థలం, ఐ మీన్ RC-17 సుక్కు సార్ తోని, మళ్ళీ తర్వాత ఎవరితోనో తెలియదు, కానీ నాకు డౌట్లే. సుక్కు సార్ తో హిట్ అయినాడు, దాని తర్వాత డౌటే, ఎందుకంటే అది మనోడికి ఆనవాయితీ అయిపోయింది. అండ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇట్టు కొడతాడో, ఎప్పుడు పట్టిస్తాడో తెలియదు, ఎప్పుడు రాడిస్తాడో తెలియదు. అండ్ అల్లు అర్జున్, ఈయన ఒక్కనే కన్సిస్టెంట్ గా డెలివరీ చేస్తాడని చెప్పి గట్టి నమ్మకం ఉంటది ప్రతిసారి. అది ఆయన స్క్రిప్ట్ సెలెక్షనా లేదంటే అట్లా కుదురుతుందా స్క్రీన్ మీద ఆయన చేసే, ఏమంటారు ఆయన ప్రెజెన్స్ వల్ల అట్లా అయిపోతుందో తెలియదు, కానీ సినిమా చాలా చెత్త సినిమాలు చాలా తక్కువ. అంటే ఎక్స్పీరియన్స్ పరంగా అరే ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంత డల్ ఉంది అన్నది ఎక్కడ అనిపించదు. నాకు చాలా తక్కువ ఫిల్మ్స్ అనిపించింది. ఈవెన్ నాకు కొన్ని హిట్ అయిన సినిమాలు నచ్చకపోయినా కూడా బన్నీ బాబు కొంచెం నడిపించేస్తాడు అట్లా. సో ఈయన మీద కొంచెం నమ్మకం ఉంది. సో నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ 2 హిట్స్ అనేది ఓన్లీ ప్రభాస్ కి కొంచెం ఛాన్స్, అల్లు అర్జున్ అంతే, వీళ్ళిద్దరికే ఛాన్స్ ఎక్కువ ఉంది, మిగతా అందరిది డౌటే. మళ్ళీ ప్రీవియస్ అంటే వింటేజ్ హీరోస్ టైప్ కన్సిస్టెన్సీ వస్తుందా అనేది పెద్ద డౌట్. మీరు దీని మీద ఏమనుకుంటారో కింద కింద కమెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.